బయోపిక్ వాడే చేస్తాడేమో మరి వాళ్ళ డాడీది. అరే నాకు చూస్తే అనిపించింది అట్లా. అదొకటి దేవుడు అనేది ఒకటి కాన్సెప్ట్ పట్టుకున్నాడు. కాదు అంత పవర్ఫుల్ బుక్ అంటాడు వాడు, ఉత్తగా పోయి తెచ్చుకుంటాడు. అదే ఉత్తగా పోయి తెచ్చుకుంటాడు. వీళ్ళు 9 మంది ప్రొటెక్టర్స్. సినిమా ఎట్లుంది? సినిమా యావరేజ్గా ఉంది. యావరేజా? బిలో యావరేజ్. బిలో యావరేజా? మస్తుందంటే కదా థియేటర్లో. మస్తుందంటే బిలో యావరేజా? ఎందుకు బిలో అవుతుందని చెప్పిన నేను, మస్తుందని చెప్పలే. ఎందుకు బిలో యావరేజ్? ఎందుకు? మంచిగా తీయలేదు కదా వాడు, మంచిగా తీయలేదు. మళ్ళా స్టోరీ ఉన్నది కానీ దాన్ని తెలిసిన స్టోరీ అయినా అది దాన్ని ప్రాపర్గా తీయలే, కొన్ని ఫిక్స్ చేయాలి అందులో. దీని రేటింగ్ ఎంత ఇస్తావు మరి? 2.5. 2.5. ఎందుకు అంతా? ఏమంటారు, ఇప్పుడు స్టోరీ ఉన్నది సేమ్ మన ఇది ఏంది వాడెవడరా, థానోస్ మాదిరి ఒక స్టోన్స్ ఒక పుస్తకాలు. అది హ్యారీ పోటర్ లాగా ఎట్లుందిగా, ఆల్ క్రాక్స్ అని అంటారుగా హ్యారీ పోటర్ సిరీస్లో. అవే కానీ ఈ స్టోన్స్ కలెక్ట్ చేస్తే పుస్తకాలు కలెక్ట్ చేసి దేవుడు అవుదాం అనుకుంటుండు, అంతే కదా. మాకు థానోస్ ఎందుకు కనెక్ట్ అయింది? ఎందుకైందండి? వాడు చేసిన విధానం కానీ, వాడు డైరెక్టర్ గారు చూపించిన విధానం కానీ, ఆ సీన్స్ కానీ, ఆ డ్రైవ్ లేదు ఇంట్లో. వాడు చాలా స్ట్రాంగెస్ట్ అని వీడు స్ట్రాంగ్ అని చూపిస్తాడు. ఎందుకు స్ట్రాంగ్? ఎట్లా స్ట్రాంగ్? స్ట్రెంగ్త్ చూపించాడు. అంటే వాడు స్ట్రాంగ్ అని చెప్తాడు, దాని తగ్గట్టే చూపిస్తాడు. పొట్టు ఆడుకుంటాడు ఆడ. ఇక పోరాగాల తీరు ఫైట్ పెట్టిండు. నార్మల్ సినిమాలకు అదే ఫైట్ ఉంటుంది, వీనికి సూపర్ పవర్ ఉండే ఏం లాభం. ఇట్లా ఉట్టిగానే కత్తి తింటే అయిపోతుంది. మళ్ళీ ఒక షాట్లో మనకి మస్తు సైన్యాన్ని చూపిస్తాడు వాడు. మస్తు ఫస్ట్ చూపిస్తాడు. అంత పెద్ద సైన్యం ఉంటుంది. వానికి ప్రొఫెసర్ అట, వానికి అతను అట, ఏంది అంత వానికి ఏది అవసరం లేదు. ప్రొఫెసర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు అసలు. వాడు 1 man ఆర్మీ, వాడు ఒక్కడే కానీ వాడు లొకేషన్ చెప్పడానికి పెట్టుకునేమో కానీ అని కాదు. అంత పవర్ఫుల్ బుక్ అంటాడు వాడు, ఉత్తగా పోయి తెచ్చుకుంటాడు. అదే ఉత్తగా పోయి తెచ్చుకుంటాడు. వీళ్ళు 9 మంది ప్రొటెక్టర్స్ ఇట్లా చూపిస్తాడు. ప్రొటెక్షన్, వాళ్ళకు ఆర్మీ ఉన్నదని అంటారు, వాళ్ళే అంటారు, మనకు కూడా తెలియదు. మీ ఒక్కరికి వెళ్ళేది ఆర్మీ అంటారు వాళ్ళు. ఆ ఆర్మీ లేదు, ఏం లేదు. ఇంకేమంటారు, వీడు తంత్రం అంటాడు, మంత్రం అంటాడు, ఏది చూపెట్టాడు, మన పవరే చూపెట్టాడు. వాడు సూపర్ విలన్. మళ్ళీ సేమ్ ఇక మళ్ళీ ఇదే అన్ని సినిమాలలో ఇట్లనే ఉంటుంది రా. ఏమంటారు, మన హీరో గారి దగ్గరికి వచ్చాడు, హీరోగాడు ఒక టైప్లో ఉన్నాడు, అన్నిట్లలో అట్లా ఉంటుంది. కానీ వీడు ఏంటంటే దాన్ని ఏమంటారు, దాంట్లో తీసుకోపోలే, మనం డ్రైవ్ చేయలే. దేవుని పేరు చెప్పి దేవుని చూపించి ఇటు కూడా అదొకటి దేవుడు అనేది ఒకటి కాన్సెప్ట్ పట్టుకున్నాడు. ఆ షార్ట్స్ మీద దృష్టి పెట్టినాడు. దేవుణ్ణి మంచి చూపెట్టాలి, అదే విధంగా ఆ దేవుని మంచి చూపెట్టాలన్నా, లేకపోతే దేవుని మంచి చూపిస్తే చాలు వస్తారు అనే విధంగా అనుకునేమో. కానీ ఈ స్టోరీని మంచిగా తీయొచ్చురా, ఉన్నది, క్యాపబుల్ ఉన్నది దానికి, అంత క్యాపబుల్ ఉన్నది కానీ దాన్ని చేయలేదు. నేను ఎంత అల్టిమేట్ ఫైట్ ఉంటుందో అనుకున్నా నేను ఇద్దరి మధ్యలో. లాస్ట్లో వాడు 1 పవర్ చూపిస్తాడు, వీడు ఈ కింది నుంచి వచ్చి వీడు విన్ పవర్ చూపిస్తాడు దాంతో అనుకున్నాను.
పొరగల టైప్ అయినది. అనుకున్నా ఇట్లా ఓ పెద్ద ప్లేస్లో, ఒక మస్తు పెద్ద ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో మస్తు అవుతుంది అనుకున్నా. నాకు అదే గుర్తొచ్చింది రా ఈ సినిమా చూస్తుంటే. షాంగ్చి ఉంటుంది చూడు, షాంగ్చి, అది కూడా గుర్తొచ్చింది, నాకు కూడా గుర్తొచ్చింది. అంత పొటెన్షియల్ తీసే ఉన్నది దీంట్లో. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ షార్ట్లు అన్ని మార్వెల్ని ఇన్స్పైర్ అయ్యే వచ్చినాయి. ఏమంటారు ఫ్రేమ్స్, అది వచ్చి వానలు వచ్చి పోలీస్ స్టేషన్ కాడ వస్తుంది, ఆ ఫ్రేమ్లు కానీ అక్కడక్కడ ఫ్రేమ్లు కానీ అది వచ్చింది. ఆమె ఉన్నది, ఆమె పేరు ఏం పేరు, ఆమెను చూపించిన ఫ్రేమ్లన్నీ కాపీడ్, అవన్నీ బ్లాక్ వీడియోనా, కాపీడ్ ఫ్రేమ్స్ అవన్నీ. మరి మ్యూజిక్ సంగతి ఏంటి? మ్యూజిక్ సంగతి ఏం లేదు, మ్యూజిక్ అంతా కాపీడ్, అది కూడా కాపీడే ఉన్నది. డార్క్ మ్యూజిక్ కొడుతున్నాడు, ఓపెనింగ్లోనే బాహుబలి మ్యూజిక్ కొట్టినాడు. ఒక్కటి అది మంచిగా అనిపించింది రా, ఒక తాడ ఏది మస్ట్ విష్ణు గారు ఎంట్రీ ఇవ్వగానే కొట్టింది, వానికి కొట్టింది బాగుంది, మంచిగా ఉంది. అది మంచి విష్ణు ప్రతిసారి అదే చేసిండు, అదొక్కటి బాగుంది, దాంతో నడిపినాడు. మిగతా అన్ని కాపీ లాగానే అనిపించినాయి. హీరో అనగానే హీరోకు సూపర్ పవర్స్ వస్తాయి, ఎటనో వస్తాయి, సూపర్ పవర్స్ వస్తాయి. ఆ హీరో గారిని ఇట్లా చూపించుడు ఎందుకు? అన్ని సినిమాలలో గట్లే ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు హనుమాన్ సినిమాలో కూడా గట్లే ఉంటాడు, అట్లే ఉంటాడు. అక్కడ హనుమాన్ టొవినో థామస్ గాడు, మిన్నర్ మూర్తి కూడా గట్లే ఉంటాడు. అది మంచిగా ఉంటుంది ఆ టైపు ఒక జోన్లో ఉంటారు, ఒక టైప్ ఆఫ్ జోన్లో ఉంటారు. ఇది ఏమంటారు, ఏంటిది, ఓ పెద్ద బిల్డప్ ఇస్తాడు, కథం కట్ట అని ఆపేస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇవి ఆ వీన్ పవర్ మస్తున్నాయి, వీన్ పవర్ మస్తున్నాయి అని పెద్ద బిల్డప్ ఇచ్చింది. ఇద్దరు కలిసి ఫైట్ చేసే వరకు ఏముండదు, ఆడ టక్మనోడు కొట్టేస్తాడు దాన్ని. అరే సింపుల్గా ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా పెట్టలేదురా, జస్ట్ బాణం వేయగానే కదా. వాడు అంత పుస్తకాలకు బిల్డప్ ఇచ్చుడు ఎందుకు, పవర్లను ఎందుకు, ఒక బాణం వేసే పోయేదానికి. ఏమన్నా బిల్డప్ ఇవ్వకపోయి, ఏదన్నా కూడా ఏమి ఇవ్వకపోయినా సరే వీడు సూపర్ విలను, వీడు ఒక సూపర్ పవర్, మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే పెట్టాలి కదా లాస్ట్లో, పెట్టాలి. అదంతా ఒప్పియాలి కదా, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఏమనంటే మళ్ళీ ఇలాంటి మిస్టేక్ చేస్తారు. మేము లో బడ్జెట్లో తీసినాం, మమ్మల్ని ఎంకరేజ్ చేయరు, మంచి విజువల్ తీసినామని సెంటిమెంట్ ఇలా కొడతారు. వాళ్ళకు ఉన్నది చేతులు ఉన్న పని మంచిగా చేయాలి కదా, వాళ్ళ చేతులనే ఉన్నది, వాళ్ళే కూడా కొట్టుకునేది. మరి మంచిగా అనిపించిన ఏమున్నాయి ఇలా? మంచిగా ఉన్నది స్టోరీయే అంతే, దాన్ని తీయలేదు కరెక్ట్. పాజిటివ్ స్టోరీయే, పాజిటివ్, మస్తు పాజిటివ్ వాళ్ళకి, అది మస్తు పాజిటివ్. కానీ మా చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ చూసి వచ్చినాం, కార్టూన్స్ అలా చూస్తారు ఇవన్నీ. అది ఉన్నది కాబట్టి దాన్ని తీసుకుపోవాల్సినది వాళ్ళే తీసుకోపోలేదు, అది దాన్ని. ఇంకేమున్నాయి పాజిటివ్ స్టోరీ? ఒకటి అదే మంచుగా వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ వానికి కొట్టిన బ్యాక్గ్రౌండ్ ఒకటి మంచిగా ఉంది. మరి వాని మంచుగాడు క్యారెక్టర్ మంచిగా ఉందా? మంచుగాని క్యారెక్టర్ కరెక్ట్ లేదు, అది కూడా అంటే జస్ట్ కొంచెమన్నా సాటిస్ఫాక్షన్ లాగా అనిపించలే. కొత్తగానే ఉన్నది కానీ కొత్తగా అనుకున్నాడు కానీ దానికి కనెక్షన్ రాలేదు, పూర్తిగా చేయలేదు. కానీ కొత్తనే అనుకుండు, వాని స్టోరీ కొత్తనే, వాని కథ కొత్తనే అనుకుండు కానీ అది దానికి కనెక్ట్ కాలే మనం. ఏదో అంత సినిమా అంతా తొందరతో ఓడగొడదామన్నాడు. ఏమంటారు కరెక్ట్ అయినా కాదా అని ఒక రీచెక్ చేసుకోలేదేమో. రీచెక్ అనేది చేసుకుంటే మంచిగా వస్తుండేనే ఉన్నది. రీచెక్ అని కాదు కానీ వాడు అట్లా డీటెయిల్ ఎప్పుడే 2 పార్ట్స్ అవుతాయేమో అని భయపడ్డట్టున్నాడు. 2 పార్ట్లు అవసరమే కూడా లేదు ఇక్కడ, ఒకటే పార్ట్లో అయిపోతుందిరా. మరి ఎందుకంత? ఇంకొకటి ఏమంటారు మిరాయి, దాన్ని పట్టుకొచ్చుడు కూడా సింపుల్గా అయిపోయింది. అది 3 గంటలు దాదాపు. ఇది వన్ టైం అంతా ఇలా సింపుల్గా చూపించిండ్రు. ఆడు పోయి అందులో పొక్కల పడతాడు, తీసుకొని వస్తాడు. అన్నిట్లనే ఉన్నాయిరా, బిల్డప్ అయితే ఇస్తాడు, దాన్ని సింపుల్గా పోయి చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ దేవుని యూజ్ చేసుకొని వర్కౌట్ చేసుకుందామన్న అది కూడా
శ్రీరాముడు వస్తాడు ఇట్లా జస్ట్ కొద్దిసేపు వచ్చి పోతాడు. అదే అది కూడా చక్కగా పెట్టుకోలే వీళ్ళు, సగం దాన్నన్నా యూజ్ చేసుకోవాల్సింది వీళ్ళు. శ్రీరాముడిని యూజ్ చేసుకోవాల్సింది కానీ అది కూడా ఒక 2 సార్లు వేసేసి అయిపోయింది వాళ్ళు. అది కూడా టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసి ఇదేం షార్ట్ రావు, శ్రీరాముడు వస్తే ఇంకేం సినిమా లేచిపోతుంది అనుకున్నా కానీ అది షార్ట్ అట్లా వస్తుంది కానీ ఎక్కువసేపు పెట్టలేడు. పెడితే అయిపోతుంది సినిమా, లేచిపోతుండే. శ్రీరాముడు ఏమంటారు ఆయన వస్తే మాత్రం కథమే అయిపోతుండే సినిమా ఈజీగా. వాళ్ళు పెట్టిరాడా హనుమాన్ సినిమాలో పెట్టిండు, ఈజీగా 500 కోట్లు కొడతారు వాళ్ళు. అది పెట్టుండే మాత్రం 500-600 కోట్లు వస్తాయి. అది ప్రశాంత్ వర్మ కూడా బాగా చేసిండు. అది టెక్నికల్గా మస్తు స్ట్రాంగ్, ఆడియన్స్ టెక్నికల్గా ఉన్నాడు. వాడు ఏడ కొట్టనో ఆడ కొడుతున్నాడు పక్క పర్ఫెక్ట్గా, ఎంత కావాలో అంత. మిగతా ఎటన్నా పోని కానీ అస్సలు దగ్గర రాగానే కథం ఇడిచిపెడుతున్నాడు. చేసుకోవాలి వీళ్ళు కూడా, ఏమంటారు మన రాజమౌళి చేసినట్టు చేసుకోవాలిరా. 20-30 మందిని కూర్చుండబెట్టి ఇట్లా ఎట్లా మంచిగా ఉంటుంది, ఎట్లా మంచిగా ఇవన్నీ చెప్తే నువ్వు అవన్నీ చెప్తే మా చిన్న సినిమా మా ఎట్లా అవుతుంది అట్లా అయితే. చిన్న సినిమాకు డిస్కషన్ పెట్టడానికి ఏంది భయ్? వాళ్ళు అదే అంటారు, అది ఒక ఎక్స్క్యూజ్ లాగా వీళ్ళు. ఇక సినిమా స్టార్ట్ కాక ముందు గేరా ఇదంతా, సినిమా స్టార్ట్ కాకముందుకే గిట్ల అనుకుంటున్నాం. ఉన్న బడ్జెట్లో ఇది స్టోరీ, ఇట్లా దేవుడు వస్తాడు, ఈ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి, యాక్షన్ స్టంట్స్ వీళ్ళతో చేపిద్దాం అనుకుంటున్నాం, వర్కౌట్ అవుతుందా కాదా, ఇట్లుంది ఏం కదా అని డిస్కషన్ పెట్టుకోవాలి అంతే. దాని నుంచి వస్తాయి కదా కరెక్ట్ కాదు. అంత స్టోరీ కూడా నువ్వు మంచిగా ఉంది అంటు, నువ్వు మంచిగా ఉంది అంటే నేను కొత్తగా ఉంది అంటలేనురా, అది కేపబిలిటీ ఉంది, దాని కేపబిలిటీ అవుతుంది. టాలీవుడ్ లో అయితే ఇలాంటి అటెంప్ట్ చేయలేదు, అది కేపబిలిటీ ఉంది దానికి. ఆ కేపబిలిటీని యూజ్ చేసుకోలేదు వీళ్ళు, యూజ్ చేయలేదు. చేసి జస్ట్ కొంచెం చేసి మస్తు ఉంటుండే. మంచి మనవి కానీ చూసినంతసేపు నాకు వాడే గుర్తుకొచ్చిండ్రా వాళ్ళ డాడీ. అట్లనే చెప్తుండ్రా వాడు డైలాగ్ కూడా, వాయిస్ వచ్చింది సేమ్ అట్లనే చెప్తున్నాడు. మంచిగా విష్ణు గారికి రాలే నీకు వచ్చింది ఆ వాయిస్, సేమ్ టు సేమ్ చెప్తుండు. జర అట్లనే అనిపించింది మాడ్యులేషన్ కూడా. బయోపిక్ వాడే చేస్తాడేమో మరి వాళ్ళ డాడీది. అరే నాకు చూస్తే అనిపించింది అట్లా, నాకు ఏ సినిమాలో అట్లా అనిపించలేవంది కానీ ఇంట్లో అనిపించింది. మంచి క్యారెక్టర్ ఇచ్చేయడానికి పర్ఫెక్ట్ క్యాస్ట్ చేసిండు కానీ అబ్బో ఫుల్ ఫ్లెడ్జ్ కావాలి అంతే. ఇక 2.5 రేటింగ్. 3 ఇస్తాం అనుకున్నా. 2.5 అది కూడా ఇక వాళ్ళ చేతుల్లో నుంచి జార్చుకున్నారు వాళ్ళు. ఉన్నది అక్కడ ఉన్నది కానీ వాళ్ళు జార్చుకోరు అంతే.